ఏపీ రాజకీయాల్లో 5 ఏళ్లుగా ప్రధాన చర్చల్లో ఉన్న నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఈ ఎన్నికల్లో ముందు అంచనాలకు భిన్నంగా బోల్తా పడ్డారు. నర్సాపురం సిట్టింగ్ స్థానం నుంచి మళ్లీ పోటీ చేయాలని ఆయన కన్నకలలు కలవయ్యాయి. ఇటీవల తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన నిర్వహించిన ఉమ్మడి సభలో నర్సాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రకటన చేశారు. పొత్తులో ఏ పార్టీ సీటు కేటాయించినా తానే బరిలో ఉంటారని ఆనాడు స్టేట్మెంట్ ఇచ్చారు. అంతా ఆయనే పోటీ చేస్తారని అనుకున్నారు. కానీ పొత్తులో నర్సాపురం సీటు దక్కించుకున్న బీజేపీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. బీజేపీ పెద్దలను RRR టికెట్ అడిగారో లేదో కానీ ఢిల్లీ నుంచి వచ్చిన ప్రకటన మాత్రం రఘురామకృష్ణంరాజుకు పెద్ద షాక్ ఇచ్చింది. నర్సాపురం ఎంపీ సీట్ను ఫక్త్ బీజేపీ నేతకు ఇచ్చింది. ఇప్పుడు రఘురామకృష్ణం దారి ఏం చేస్తారనే ప్రశ్న. పైగా తనకు నర్సాపురం టికెట్ రాకుండా బీజేపీ నేత సోము వీర్రాజు సీఎం జగన్ ద్వారా అడ్డుకున్నారని ఆరోపించారు. తనకు సీటు రాకపోయినా టీడీపీకి మద్దతుగా ఉంటారని, వైసీపీ సర్కార్ గద్దె దించుతారని ప్రకటన చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆశలన్నీ టీడీపీ పైనే ఉన్నాయి. టీడీపీ ఇంకా అభ్యర్థులను ప్రకటించని ఎంపీ సీట్లపై ఆశగా ఎదురుచూస్తున్నారు. అందులో ప్రధానంగా విజయనగరం లోక్సభ సీట్ చుట్టూ RRR పేరు చర్చ జరుగుతుంది. అయితే విజయనగరం సీట్ సీనియర్ టీడీపీ నేత కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు ఉన్నారు. పొత్తులో విజయనగరం సీటు బీజేపీకి వెళ్తుందనే చర్చలో అశోక్ గజపతిరాజు సైలెంట్ అయ్యారు. ఇప్పుడు విజయనగరం సీటు టీడీపీ దగ్గరే ఉండటంతో అశోక్ గజపతిరాజును కాదని రఘురామకృష్ణంరాజుకు ఇస్తారా అనేది ఓ ప్రశ్న. పొత్తులో అసెంబ్లీ సీటు కోల్పోయిన మాజీ మంత్రి కళా వెంకట్రావు పేరు కూడా విజయనగరం సీట్పై చర్చలో ఉంది. టీడీపీలోనే నేతలు సర్దుబాటు చేయలేక ఇబ్బంది పడుతున్న తరుణంలో RRR కు సీటు అకాడమిక్ చేస్తారా అనేది మరో చర్చ. రాబోయే రోజుల్లో ప్రజాబలంతో, ప్రజల అండతో ప్రతి వ్యక్తి చేత అడుగులు వేయించి రాజకీయంగా వాడిని అధపాతాళానికి తొక్కబోతే నా పేరు రఘు గారు. చూసుకున్నాం. టెంపరీగా నా అపజయాన్ని నేను అంగీకరించాలి, తప్పదు. ఎంతోమంది ప్రజలు అడుగుతున్నారు కాబట్టి నాకు నర్సాపూర్ స్థానం జగన్మోహన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ వల్ల, ఎందుకంటే సోము వీర్రాజు గారు వారి సాన్నిహిత్యం అందరికీ తెలిసిందే. వారి ద్వారా సక్సెస్ అయినట్టుగా నాకు పర్ఫెక్ట్ సోర్స్లో తెలిసింది. చాలా మందికి డౌట్, అసలు వీడు ఎందుకు వచ్చాడు ఇక్కడికి? తెలుగుదేశంలో లేడు, జనసేనలో లేడు, ఇంకా ఏ పార్టీలో చేరలా, మొన్న దరిద్ర పార్టీని వదిలేశాడు. ఇక్కడికి ఎందుకు వచ్చాడు అంటే, నేను ఇంకా ఏ పార్టీలో ఇంకా చేరినప్పటికీ ఇక్కడ జరుగుతున్నది ఒక సైకాసురుణ్ణి దింపటం కోసం, ఇద్దరు ఆ దుర్మార్గుణ్ణి అంతం చేయడానికి, ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి వచ్చారు. ఊరికనే ఆయన టికెట్ ఎవడో ఈయన టికెట్ ఎవడో ఆడు పని అవుట్ అని మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళిద్దరు ఎదురుగుండానే చెప్తున్నా, మళ్ళీ నర్సాపురంలో ఇదే కూటమి నుంచి నేను పోటీ చేస్తున్నా. ఇంతకంటే పెద్ద సభ మళ్ళీ వారిద్దరి సమక్షంలోనే అప్పుడు నేను కండక్ట్ చేస్తా. ఏపీ రాజకీయాల్లో 5 ఏళ్లుగా ప్రధాన చర్చల్లో ఉన్న నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఈ ఎన్నికల ముందు అంచనాలకు భిన్నంగా బోల్తా పడ్డారు. నర్సాపురం సిట్టింగ్ స్థానం నుంచి మళ్లీ పోటీ చేయాలని ఆయన కలలు కలలయ్యాయి. ఇటీవల తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన నిర్వహించిన ఉమ్మడి సభలో నర్సాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు పెద్ద ప్రకటన చేశారు. పొత్తులో ఏ పార్టీ సీటు కేటాయించినా తానే బరిలో ఉంటారని ఆనాడు స్టేట్మెంట్ ఇచ్చారు. అంతే ఆయనే పోటీ చేస్తారని అనుకున్నారు. కానీ పొత్తులో నర్సాపురం సీటు దక్కించుకున్న బీజేపీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. బీజేపీ పెద్దలను RRR టికెట్ అడిగారో లేదో కానీ ఢిల్లీ నుంచి వచ్చిన ప్రకటన మాత్రం రఘురామకృష్ణంరాజుకు పెద్ద షాకే ఇచ్చింది. నర్సాపురం ఎంపీ సీట్ను ఫక్తు బీజేపీ నేతకు ఇచ్చింది. ఇప్పుడు రఘురామకృష్ణన్ ఏం చేస్తారనేది ఓ ప్రశ్న. పైగా తనకు నర్సాపురం టికెట్ కాకుండా బీజేపీ నేత సోము వీర్రాజు సీఎం జగన్ ద్వారా అడ్డుకున్నారని ఆరోపించారు. తనకు సీటు రాకపోయినా టీడీపీకి మద్దతుగా ఉంటారని, వైసీపీ సర్కార్ గద్దె దించుతారని ప్రకటన చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆశలన్నీ టీడీపీ పైనే ఉన్నాయి. టీడీపీ ఇంకా అభ్యర్థులను ప్రకటించిన ఎంపీ సీట్లపై ఆశగా చూస్తున్నారు. అందులో ప్రధానంగా విజయనగరం లోక్సభ సీట్ చుట్టూ RRR పేరు చర్చ జరుగుతుంది. అయితే విజయనగరం సీట్లో సీనియర్ టీడీపీ నేత కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు ఉన్నారు. పొత్తులో విజయనగరం సీటు బీజేపీకి వెళ్తుందనే చర్చతో అశోక్ గజపతిరాజు సైలెంట్ అయ్యారు. ఇప్పుడు విజయనగరం సీటు టీడీపీ దగ్గరే ఉండటంతో అశోక్ గజపతిరాజును కాదని
రఘురామకృష్ణరాజుకి ఇస్తారా అనేది ఓ ప్రశ్న. పొత్తులో అసెంబ్లీ సీటు కోల్పోయిన మాజీ మంత్రి కళా వెంకట్రావు పేరు కూడా విజయనగరం సీటుపై చర్చలో ఉంది. టీడీపీలోనే నేతలను సర్దుబాటు చేయలేక ఇబ్బంది పడుతున్న తరుణంలో RRR కు సీటు అకాడమేట్ చేస్తారా అనేది మరో చర్చ. ఏపీ రాజకీయాల్లో 5 ఏళ్లుగా ప్రధాన చర్చల్లో ఉన్న నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఈ ఎన్నికల ముందు అంచనాలకు భిన్నంగా బోల్తా పడ్డారు. నర్సాపురం సిట్టింగ్ స్థానం నుంచి మళ్లీ పోటీ చేరని ఆయన కన్నకలలు కల్లయ్యాయి. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఏలూరు నుంచి మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, నర్సాపురం సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణరాజుకి ఈ రోజు నర్సాపురం ఎంపీ సీటు మరోసారి దక్కలేదనేటువంటి వార్త అయితే నిజంగా ఆయన ఎంతో కలచివిస్తున్న చెప్పుకోవచ్చు. ఆయన మీడియాతో మాట్లాడుతూ అలాగే ఆయన ఒక సందేశాన్ని కూడా విడుదల చేశారు. ఈ తనకు ఎంపీ టికెట్ దక్కకుండా ఉండేటువంటి విషయంలో సీఎం జగన్ ప్రయత్నాలు ఫలించాయి. అందుకు సంబంధించి బీజేపీ నేత సోము వీర్రాజు కృషి కూడా చేశారు. బీజేపీ వద్ద ఒత్తిడి తీసుకురావడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు, నేను ఓడిపోయానంటూ కూడా ఆయన ఒప్పుకోవడం అయితే జరిగింది. అయితే దాదాపుగా కూడా 4 ఏళ్ల పాటు వైసీపీ మీద వైఎస్ జగన్ మీద కూడా పోరాటం చేస్తూ కేసులు కూడా అరెస్ట్ అయినటువంటి రఘురామకృష్ణరాజు ప్రశ్నించినటువంటి తన గొంతును కోసేటువంటి ప్రయత్నం కూడా చేస్తే తాను ఎదురు నిలబడ్డాను, ప్రజల్లో ప్రశ్నించేవాడు ఖచ్చితంగా కావాలి, ప్రజల కోసం నేను నిలబడతానంటూ కూడా ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఖచ్చితంగా తాను ప్రజాక్షేత్రంలో ఉంటానంటూ ఆయన చెప్పినటువంటి అంశం నేపథ్యంలో ఆయన మళ్ళీ ఎన్నికల్లో ఏదో ఒక ప్రాంతం నుంచి పోటీ చేస్తారనేటువంటి ఊహాగానాలకైతే ఆద్యం పోతున్నట్లు కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి నర్సాపురం సీటు దక్కకపోవడంతో ఆయన విజయనగరం నుంచి పోటీ చేస్తారనేటువంటి ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే టీడీపీలో విజయనగరం ఎంపీ సీట్ ఇంకా టీడీపీ ఖాతాలో ఉంది. ఈ తరుణంలో ఆయనకు విజయనగరం సీటు కేటాయిస్తారా లేదా అనేటువంటి ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. అక్కడి నుంచి కూడా గతంలో ఇదే క్షత్రియ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత ఎవరైతే ఉన్నారో విజయనగరానికి చెందినటువంటి టీడీపీ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి పోసపాటి అశోక్ గజపతిరాజు ఉండగా ఆయన శబ్దగా ఉన్న నేపథ్యంలో ఆ సీటు రఘురామకృష్ణరాజుకి ఇస్తారా లేదా అనేటువంటి చర్చ ప్రస్తుతం అయితే నర్సాపురం రాజకీయాల్లో జరుగుతోంది. అటు రఘురామకృష్ణరాజు కూడా ఇంకా 3 వారాల పాటు సమయం ఉంది కాబట్టి ఎన్నికలకు ఈలోగా ఏదైనా జరగచ్చు, అవసరమైతే వారి మనసు మార్చుకోవచ్చు అంటూ కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తానికి నర్సాపురం ఎంపీ సీటు బీజేపీ నేత శ్రీనివాస్ వర్మకు కేటాయించడంతో రఘురామకృష్ణరాజుకు బీజేపీ గాని టీడీపీ గాని జనసేన గాని 3 కూడా హ్యాండ్ ఇచ్చాయనైతే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల తాడేపల్లిగూడలో జరిగిన ఉమ్మడి సభలో బహిరంగంగా రఘురామకృష్ణరాజు తనకు తానే ఎంపీ సీటు అంటూ కూడా ప్రకటించుకున్నారు. ఏదైతే పొత్తు ఏదైనప్పటికీ కూడా ఏదో ఒక పార్టీ నుంచి తాను ఖచ్చితంగా పోటీ చేస్తాం, ఇది ఖాయమంటూ కూడా చెప్పుకున్నటువంటి రఘురామకృష్ణరాజు ఈ రోజు ఆ 3 పార్టీలు మొండి చేయి ఇవ్వడంతో ఆయన భవిష్యత్తు ఏంటనేది కూడా అగమ్యగోచరంగా మారింది. మరి ఆయన ఏ విధంగా ముందుకు వెళ్తారనేది కూడా చెప్పాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే అటు చంద్రబాబు సీఎం అవ్వాలన్నటువంటి ఆలోచన ఆయన ఇప్పటికీ కూడా చెప్తూనే ఉన్నారు. వైసీపీని ఓడించడమే తన ధ్యేయం అని చెబుతున్నారు. ఈ తరుణంలో ఆయన ఎట్టి పరిస్థితుల్లో వైసీపీకి వెళ్ళేటువంటి అవకాశం లేదు. మిగిలిన 3 పార్టీలు కూడా ఆయనకు ఇంకా ఎంపీ సీటు కేటాయించినటువంటి పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఆయన ఇండిపెండెంట్ గా వెళ్తారా లేదంటే టీడీపీలోనే మరొక అవకాశం కోసం ప్రయత్నిస్తున్నారనేటువంటి ఫలితాలు ఆయనకి అనుకూలిస్తాయా లేదనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది.